అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల మీద దృష్టి పెట్టారు. అలాగే మంత్రిగా కూడా తన సత్తాను చాటుకుంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉన్నటువంటి హరిహర వీరమల్లు ఇప్పటికే ఒక తేదీని ప్రకటించారు. మార్చిలో రిలీజ్ అవుతుందన్నారు. ఆ తర్వాత ఏప్రిల్, మే. అసలు హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? పక్కాగా ఈ డేట్ని అనౌన్స్ చేయబోతుందా నిర్మాణ సంస్థ? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో సక్సెస్ అయ్యారు, ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. అయినా కూడా ఎక్కడ మీటింగ్స్ జరిగినా కూడా ఆయన సంబంధించిన అభిమానులు, ఫ్యాన్స్ ఓజీ అని, హరిహర వీరమల్లు అని, రిలీజ్ ఎప్పుడని పదే పదే అడుగుతుంటారు. చాలామంది ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్లీ వెయిటింగ్. అసలు హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? చాలా డేట్స్ పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి. మనమే మాట్లాడుకున్నాం, మనం చూసుకున్నాం. కానీ ఈ డేట్ అంటున్నారు. ఆ టైంకి ఆయన అక్కడ ఇవ్వలేకపోతున్నారు టైమ్స్, కాల్ షీట్స్ పవన్ కళ్యాణ్ గారు. సో ఎందుకు డిలే అవుతుంది? ఈసారైనా పక్కాగా చెప్పిన డేట్కి రిలీజ్ అవుతుందా లేదా? అయిపోయింది. ఆయన పాత్ర అంతా కూడా కంప్లీట్ చేశాడు కాబట్టి తర్వాత రీ రికార్డింగు, ఎడిటింగు, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా పూర్తి అయిపోయాయి. డబ్బింగ్ అన్ని డబ్బింగ్ దశలో ఉన్నాయి. ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో మే 9 రిలీజ్ అవడానికి మొత్తం కంప్లీట్గా సమాయత్తం అయిపోయింది. ఈసారైనా ఏప్రిల్, మే 9 100% కన్ఫర్మ్ అయిపోయింది. అందులో ఒక భాష కాదు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ. ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పవన్ కళ్యాణ్. అందులో హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఎత్తుకున్న తర్వాత అటు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సక్సెస్ దిశగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా మొదటి నుంచి కూడా క్రిష్ దర్శకత్వంలో ఉండి మళ్ళీ క్రిష్ తప్పుకోవటం, జ్యోతికృష్ణ ఏఎం రత్నం గారి కుమారుడు ఆ బాధ్యత తీసుకోవటం, అనుపమ్ ఖేర్, బాబీ డియోల్ చాలా తరాగానే ఉన్నారు, నిధి అగర్వాల్, ఇటువంటి వాళ్ళు చాలామంది కీలకమైన వ్యక్తులు దీంట్లో ఉన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. సరే, ఏదైనా కానీ మే 9 రిలీజ్ అవుతుంది అని ప్రకటించడం, చిత్ర నిర్మాణ మొత్తం కూడా బృందం నిన్ను ప్రకటించడం అనేది ఊపిరి పీల్చుకున్నట్టే. ఎందుకంటే ఎన్నిసార్లు వాయిదా పడుతుందనే భావన ఇది అనేది అభిమానులు ఉంటుంది. అటు జనసేన సైనికుల్లో కావచ్చు, అభిమానులు కూడా ఉండొచ్చు. అందులో వాళ్ళ అన్నయ్య సినిమా జూలైలో అంటున్నారు. తర్వాత జనవరి 10 మళ్ళా చిరంజీవి గారిది ఇది సంక్రాంతికి అనిల్ రావుపూడి ఇది అది వచ్చేస్తుంది. లేకపోతే మే 27 రామ్ చరణ్ వస్తుంది. ఏ విధంగా చూసుకున్నా మెగా ఇంట పోయినసారి లాస్ట్ ఇయర్ అంతా అవార్డులు పంటున్నట్టు ఇప్పుడు సినిమాల ప్రవాహం వచ్చేస్తుంది. పండగ అయితే సినిమాల పండుగ మనకు కనపడుతుంది. ఏదేమైనా కానండి, ఇప్పుడు మే 9 ఇంకా వాయిదా పడదనేది అర్థమైపోతుంది. ఖర్చు కెనకాళ్ళ ఏఎం రత్నం గారు లాంటి నిర్మాతలు, అదేవిధంగా జ్యోతికృష్ణ కూడా మంచి విలువలు గల వ్యక్తి. దీన్ని వీళ్ళు ఇద్దరు దర్శకత్వంలో మంచి సినిమా, అంటే మొఘళ్ళ కాడి నుంచి ఉన్న చారిత్రాత్మకమైన యోధుడిగా హరిహర వీరమల్ని మనం చూడబోతున్నాం. అందులో ఆయన మల్టిపుల్ డైమెన్షన్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, అంటే బహుభాషల్లో ఈ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది? చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు ఎప్పుడు కూడా చరిత్ర చెరిపేస్తే పోయేది కాదు. అంటే అటువంటి గొప్ప చరిత్రకారులు ఉద్భవించిన దేశం భారతదేశం. అది మొఘళ్ళు ఎదుర్కొనే క్రమంలో హరిహర వీరమల్లు పాత్ర ఏంటి, వీరోచితమైన విన్యాసాలు అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి అంటున్నారు. మరి పాటలు కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి ఎంఎం కీరవాణి గారి ద్వారా. నిర్మాత విలువలకు ఎక్కడ రాజీ పడలేదు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడతాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఒక సరికొత్త స్టాండ్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి సంబంధించి కూడా ఆ పరిరక్షణకు అంతా కూడా ఆయనే నడుం కట్టారు. దాని మీద ఒక బోర్డు కూడా కావాలంటూ కూడా ఆయన రీసెంట్గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా జాతీయ సమైక్యత భావజాలను కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్తుంటారు. సో మనం జరిగినటువంటి ఇటీవల ఆవిర్భావ సభలో కూడా ఆయన జాతీయ స్థాయిలో తన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ సభ్యులను ఢిల్లీకి పంపించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, అదే తన కళ అంటూ కూడా ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఆయనకు సంబంధించినటువంటి వ్యూహాలు ఏంటో కూడా చెప్పకనే చెప్పేశారు. అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, సో ఈ మూవీకి పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంచుకున్నటువంటి ఆ స్టెప్కి ఏమన్నా లింక్ ఉంటుందా? ఏమో చూడాలి. అదే పూర్తిగా మనకు తెలియదు కాబట్టి మనం పూర్తిగా మాట్లాడలేం. కానీ ఆయన అంటే మీరు అన్నట్టు రాబోయే 2040 నాటికి 100 మందిని సుశక్తమైన అన్నీ తెలిసిన యూత్ని నేను దేశానికి అందిస్తానని చెప్పి అన్నమాట వాస్తవం. జనసేన నుంచి అదే సమయంలో ఎలా అందిస్తాడనేది అందరూ కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఏదైనా కానీ ఈ సినిమా ఫస్ట్ పాన్ ఇండియా కాబట్టి, బహుభాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి నార్త్ ఇండియన్స్ కనెక్ట్ అయితే మాత్రం వదిలిపెట్టరు వాళ్ళు. అందులో హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. అటు తమిళనాడు కాడ నుంచి మలయాళం కావచ్చు, కన్నడ, ఇటు హిందీ, తెలుగు ఎన్నిట్లో రిలీజ్ అయితే అసలుకి ఇప్పుడు దాకా సక్సెస్ అయిన
పొలిటికల్గా దశాబ్దం పైన పోరాడిన రాజకీయ నాయకుడిని చూశారు, సినిమాల్లో సక్సెస్ అయిన వ్యక్తిని చూశారు. ఇకపోతే ఇప్పుడు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కూడా మొత్తం కలిపి ఎందుకంటే తిరిగి బీజేపీ పాలిత ప్రాంతాలు 20 రాష్ట్రాలు ఉన్నాయి. హిందూ సమాజం 100 కోట్ల మంది ఉంది. హిందూ సనాతన ధర్మం అని ఎత్తుకోవటం కూడా ఈ సినిమాకి ప్లస్గా మనం చూడొచ్చు. ఏదైనా కానీ ఒక రాజకీయంగా ఇటు సినిమా పరంగా ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. సో చావా కూడా బంపర్ హిట్ అయింది. సో ఆ శివాజీ. కోవలోనే ఇప్పుడు ఈ సినిమా కూడా వస్తుంది. హిందూ భావజాలంతో ఉన్నటువంటి సినిమా కాబట్టి చావా సూపర్ హిట్ అయింది. సో ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా అదే కోవలో ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా 100% ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చరిత్రలో ఉన్న ఎంతోమంది విరోచితులు అన్సంగ్ హీరోగా మిగిలిపోతున్నారు. కొంత ఇటువంటి సినిమాలు వస్తే తప్పితే ఇప్పుడు దాకా మన ఛత్రపతి శివాజీ కుమారుడు ఇంత విరోచితంగా ఉన్నాడా అని చెప్పి మనకు దాకా తెలియదు. అట్లా ఎదిరించి ఆ మొఘలు ఆ సామ్రాజ్యాల్ని అటువంటి వాళ్ళని ఎదిరించి ఈ స్థాయికి వచ్చిన హరిహర వీరమల్లు చరిత్ర ఏందనే చూడటానికి కూడా జనం ఎదురు చూస్తుంటారు. సినిమాలను ఎప్పుడూ ఆహ్వానిస్తారనమాట. మనం ఈ చారిత్రాత్మక సినిమాని ఏ విధంగా రిలీజ్ అవ్వబోతుంది, ఎన్ని థియేటర్లు పాన్ ఇండియా అంటే ప్రపంచవ్యాప్తం కాబట్టి అందులో రాజకీయాలు సినిమాలు సక్సెస్ అయ్యి ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి అందరి కళ్ళు ఈ సినిమా వైపే ఉందండి. సో బీజేపీలో అది ముఖ్యంగా ఎన్డీఏలో చాలా కీలకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అగ్రనేతలందరూ కూడా చాలా చొరవగా మాట్లాడేటువంటి అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి నాయకత్వం కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్. సో ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు అటు హిందీ బెల్ట్లో కూడా రిలీజ్ అవుతుంది. సో అటు ఎన్డీఏకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఈ సినిమాను చూసే అవకాశం ఏమన్నా ఉందంటారా? తప్పకుండా చూస్తారు. ఎందుకంటే అమిత్ షా గారు కానీ మోదీ గారికి అత్యంత విశ్వాస మిత్రుడు. అధికారంలో రావడానికి ఢిల్లీలో మళ్ళీ 3సారి రావడానికి కారణమైన వ్యక్తి. దక్షిణ భారతదేశాల నుంచి ఈజ్ అ ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డీఏ. మరి అటువంటి విషయంలో ఆయన సినిమా పాన్ ఇండియా మూవీగా తీస్తున్నప్పుడు ఇప్పుడు చరిత్ర యోధుల్ని ఈ సినిమాల్ని ప్రోత్సహిస్తూ ఉంది. అనేక రాయితీలు సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తూ ఉంది. అంటే మన తెరమరుగైంది. దశాబ్దం పైన అనేక సినిమాలు రాలే ఈ మధ్య. అటువంటిది 370 యూరి సినిమా రావచ్చు, కాశ్మీర్ గురించి సినిమాలు కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ చారిత్రాత్మక సినిమా అని బీజేపీ కూడా హక్కును చేర్చుకునే అవకాశం ఉంది. పూర్తి సపోర్ట్ కూడా క్యాడర్. సో అదే జరిగితే ఇది ఇక సూపర్ హిట్ అనే బంపర్ హిట్ అవుతాయి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది అనలిస్ట్గా ఉన్న చందు శ్రీనివాస్ గారు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఎవరు ఏమనుకున్నా ఈసారి మాత్రం ఈ సినిమా వాయిదా పడే పరిస్థితి లేదు. మే 9న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కాబోతుంది. పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే చావా సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో మొఘలుల మీద పోరాటం చేసినటువంటి ఒక వీరుడి కథతో స్ఫూర్తిగా ఈ సినిమా తీశారు కాబట్టి సో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి లాంగ్వేజ్ ప్రతి స్టేట్లో ఉన్న వారందరూ కూడా ఈ సినిమాని హక్కును చేర్చుకుంటారు. భారీగా ఈ సినిమా సక్సెస్ సాధించబోతుందని ఆయన అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.